మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి లిటిల్ మాస్టర్, హౌ ఆర్ యూ? ఓకే. ఏమండి, నాని అనే పేషెంట్ స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. ఏమ్మా, రాత్రంతా నిద్రపోయినట్లేదు? బాబుకి ఇలా ఉంటే నాకు నిద్ర ఎలా పడుతుంది డాక్టర్? హలో హర్ష గారు, రండి. డాక్టర్, మా నానికి ఎలా ఉంది? నో ప్రాబ్లం. ఈవిడ గారి తల్లి ప్రేమే మీ బాబుని ఇంత తొందరగా రికవర్ అయ్యేలా చేసింది. హర్ష గారు, రాత్రంతా మాధవి గారు కంటి మీద కునుకు లేకుండా బాబుని కనిపెట్టుకునే ఉన్నారు. డాక్టర్, మా నానికి ఇప్పుడు పర్వాలేదు కదా? నో ప్రాబ్లం. వీక్నెస్ తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను. వాటిని రెగ్యులర్గా వాడితే చాలు. అయితే బాబుని మేమింటికి తీసుకువెళ్ళొచ్చా డాక్టర్? ఫార్మాలిటీస్ పూర్తయ్యాక తప్పకుండా తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఆ మాటని మాకు కాదు, మీ శ్రీమతికి చెప్పండి. నాన్న, నాకిక్కడ ఏమీ బాగోలేదు. మన ఇంటికి వెళ్ళిపోదాం. అలాగే, ఇప్పుడే వస్తాను. నాని, నేనిప్పుడే వస్తాను. హర్ష గారు, సారీ అండి, వాళ్ళు మిమ్మల్ని మాధవే అనుకుని అలా మాట్లాడారు. అమ్మగా ఉన్నప్పుడు నేను అమ్మనే కదా. బాబుని మీరు కంటికి రెప్పలా చూసుకున్నారని నాకు వాళ్ళ మాటల వల్లే అర్థమైంది. మీరు చేస్తున్న త్యాగానికి నేను ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. అయ్యో ప్లీజ్, అంత పెద్ద మాటలు అనకండి. ఇది నా బాధ్యత. నా బాధ్యతని నేను నెరవేర్చాను, అంతే. రాణిగారు, ఎంతో మంచి మనసున్న మీకు ఆ దేవుడెందుకు ఇంత అన్యాయం చేశాడో నాకు అర్థం కావడం లేదు. ఆ దేవుడు వరమిచ్చినా అందుకునే అదృష్టం ఉండాలి కదా. రాణిగారు, ఏమంటున్నారు? నా రాధ, నా భర్త కనిపించారు. నిజంగానా? ఎప్పుడు? ఎక్కడ? నేను పూజ కారులో బాబుని హాస్పిటల్కి తీసుకొస్తున్నప్పుడు రోడ్డు మీద కనిపించారు. వండర్ఫుల్ రాణిగారు, ఎంత మంచి మాట చెప్పారు. ఏరి మీ భర్త ఎక్కడా? ఏమో తెలీదు. అదేంటి, ఇంతకాలం మీరు ఎంతో ఆరాటంగా వెతుకుతున్న మీ భర్త కనిపిస్తే మీరు కలుసుకునేలేదా? ఎందుకు? ఎందుకు అంటే, స్పృహలో లేని బాబు నా చేతుల్లో ఉన్నాడు కాబట్టి. నేను తన వదిన మాధవిని కాను అన్న నిజం తెలియని పూజ ఆ కారులోనే ఉంది కాబట్టి. అందుకే. మై గాడ్, అర్థమైంది. అంటే మా కుటుంబం కోసం మీ భర్త కనిపించినా కలుసుకోలేకపోయారా? ఏవండి అని పిలవాలనున్నా మీ ఆరాటాన్ని, మీ ఆవేదనని మీ గొంతులోనే దిగమింగుకున్నారు, అంతేగా? ఏంటి ఈ ప్రపంచంలో ఆడదానికి అన్నిటికన్నా తన భర్తే ఎక్కువ అంటారు. అలాంటిది
ఏదో జరగబోతుందనే భయంతో అంది వచ్చిన అవకాశాన్ని చేజేతులారా మీరు జాడ విడుచుకుంటారా? ఏం చేయమంటారు? ఇంకేం చెయ్యను. ఆయన ఎవరు అని అడిగితే పూజకి ఏం సమాధానం చెప్పను. నేను మాధవిని కాదు అన్న నిజాన్ని తట్టుకోలేక మీ అమ్మా నాన్నలకి ఏదైనా జరిగితే ఎలా భరించాలి? అన్నింటికి మించి అమ్మ అంటూ అమాయకంగా పిలిచే నానిని అలాంటి స్పృహ లేని స్థితిలో వదిలేసి నా స్వార్థాన్ని నేనెలా చూసుకోను? మీరే చెప్పండి, చెప్పండి. రాణిగారు, మంచి వాళ్ళకే ఆ దేవుడు ఎందుకు ఇలాంటి అగ్ని పరీక్షలు పెడతాడో నాకు తెలియదు. మీకే తెలియకుండా మీరొక బాధ్యత అనే పంజరంలో బందీ అయిపోయారు. పరిస్థితులకు కట్టుబడి గొప్ప అవకాశాన్ని మీరు వదులుకున్నారు. మా కోసం ఇంత చేసిన మీకోసం ఏమీ చేయకపోతే నేను మనిషినే కాదు. మీ భర్త రోడ్డు మీద కనిపించారంటే ఈ ఏరియాలోనే ఎక్కడో ఉండి తీరాలి. రాధాగారు ఎక్కడున్నా నేను వెతికిస్తాను. మీ ఇద్దరిని ఖచ్చితంగా నేనే కలుపుతానని నా బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నాను. నో నో నో, బాబుని డిశ్చార్జ్ గురించి మాట్లాడేసి వస్తాను. విఘ్నేశ్వర, ఈ బిడ్డని కాపాడి నా బాధ్యత నెరవేర్చేలా చేశావు. ఎక్కడ ఉన్నా నా భర్తని కూడా నువ్వే రక్షించు తండ్రి, నువ్వే రక్షించు. ఏమండి, ఏంటి మాధవి? హాస్పిటల్లో ఉండగా నాని గురించి నేనెంతో కంగారు పడ్డాను. మనందరి అదృష్టం బాగుండి నానికి ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడింది. అందుకే ఈ దగ్గరలోనే మహిమగల దేవుడున్నాడని తెలిసింది. ఒకసారి వెళ్ళి పూజ చేయిద్దాం. అలాగే, నీ ఇష్టం. అయ్యయ్యో, దీపారాధన చేద్దామంటే నూనె నిండుకుందే. ఒరే నాయనా, ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదు, ఊరికే కూర్చున్నాను. అయితే ఇలారా. ఆ వీధి చివరన ఉన్న కిరాణా దుకాణానికి వెళ్ళి దీపాలు వెలిగించడానికి నువ్వు నూనె తీసుకొస్తావా? ఓ అలాగే. ఉండు. ఇందా, ఇలా వెళ్ళి అలా వచ్చేయాలి సుమా. ఆ, వెళ్ళు. మాధవి, పూలు కొబ్బరికాయ ఇవ్వమ్మా.
రా మాధవి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. స్వామి, నా భర్తకి ఏమైందో, ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అనే దిగులుతో నాలో నేనే నలిగిపోతున్నాను. నీ కరుణ వల్లే నేను నా భర్తని చూడగలిగాను. కాని నేను రాధ కలుసుకునే రోజు ఎప్పుడొస్తుంది తండ్రి? నా భర్తని నేను ఎలా వెతకాలి? నేను బతికే ఉన్నాను అనే విషయం నా రాధాకి ఎలా తెలియాలి? నా భర్తని కాపాడు, మళ్ళీ మా జంటని ఒకటిగా చెయ్యి స్వామి. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రీర్య చనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యాం కేతయా మాసగం సృజామసి సంతత శ్రీరస్తు సర్వమంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఇదిగో ఓయ్, గుడి దాకా వచ్చి దేవుణ్ణి దర్శించుకోవా? నేను నా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతున్నాను. తర్వాత మాట్లాడుకోవచ్చులే. లోపలికి వచ్చి దండం పెట్టుకో. అప్పుడే ఆ దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎంతో పుణ్యం కూడా వస్తుంది. వెళ్దాం పద. మా సార్ వాళ్ళు గుళ్ళోకి వెళ్ళారు, ఈలోగా వచ్చేస్తారు. నేను రానులే, నువ్వు వెళ్ళు. నిన్ను సర్లే. బయటున్న డ్రైవర్ బాబును కూడా దీవించు స్వామి అని ఆ దేవుణ్ణి నీ తరపున నేనే మొక్కుంటానులే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే చరణ్యే త్రయంబికే దేవి నారాయణే నమోస్తుతే. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. హారతి తీసుకోండమ్మా. కటాక్షసిద్ధరస్తు ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శంకరనుగ్రహ కటాక్షసిద్ధిరస్తు. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగే ఈ మౌనం సరేనా? ముక్కోటి దేవతలంతా దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటే ఏ ఒక్కరు కూడా దిగిరారా? అందరికీ ఆదర్శం అని కీర్తించే ఈ లోకం రాముని కోరగపోలేదా? ఈ రథమును ఆపగలేదా? విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే. ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం. నమో నమః. హర హర మహాదేవ శంభో శంకర.
డామెట్, కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఆ మాధవి చావకపోయినా కనీసం ఎవ్వరినీ గుర్తుపట్టలేని స్థితిలో పిచ్చిదానిలా పడుంటే అయినా మన ఆటలన్నీ సాగేవి. ఎలాగైనా మనం అనుకున్నవన్నీ జరిగేవి. కానీ ఇప్పుడు డాడ్, ఎందుకంత టెన్షన్? ఎందుకేంటి, ఇదివరకు ఆ మాధవి వానపాములా ఉండేది. కానీ ఇప్పుడు పడగెత్తి బుసలు కొట్టే ఒక త్రాచుపాములా కనిపిస్తోంది నాకు. డోంట్ వరీ డాడ్, అదేదో వాగిందని మనం వణికిపోవాల్సిన పనే లేదు. లేదు నందిని, మాధవి ప్రవర్తనలో తేడా కొట్టొచ్చినట్టు కనపడుతోంది నాకు. కావాలని మనకి మాత్రమే తగిలేలాగా సురకలు అంటిస్తోందంటే దాని అర్థమేంటి? దానికి పోయే కాలం వచ్చిందని. డాడ్, ఇంకా వెయిట్ చేసేంత పేషెన్స్ నాకు లేదు. ఎలాగైనా సరే దాన్ని వదిలించేసుకోవాల్సిందే. ఏంటి ఏదో వదిలించుకోవాలి అంటున్నారు? ఎవరిని? ఇంకెవరినమ్మా, మాకు పట్టిన శనిగ్రహాన్ని. మా పాలిట దరిద్రాన్ని. అవునా? బాబాయ్ గారు, శనిగ్రహం చాలా పవర్ఫుల్. ఆహా, ఒక్కసారి పట్టిందంటే చాలా కాలం ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. మీరు ఎన్ని పథకాలు వేసినా పథకాల అదేంటి? అదే నందిని, దోష పరిహారం కోసం ఎన్ని పూజలు, వ్రతాలు, హోమాలు ఒక పథకం ప్రకారమే పద్ధతిగా చేయించినా ఫలితమే ఉండదంటున్నాను. మీ కంగారుని చూస్తుంటే దరిద్రం పడిసం పట్టినట్టు పట్టింది అంటారే, ఆ రేంజ్లో ఉందనిపిస్తోంది. ఏ రేంజ్లో ఉన్నా ఐ డోంట్ కేర్. అమ్మమ్మమ్మమ్మమ్మా, అంత మాట అనకూడదు నందిని. ఆఫ్టర్ ఆల్ శని ఏం చేస్తుందిలే అని మాట వరుస కన్నందుకే ఆ పరమేశ్వరుడే పరిగెత్తి 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 ఒక చెట్టు త్వరలో దాక్కోక తప్పలేదంట. పాపం, మీకు ఎలాంటి గతి పడుతుందో తలుచుకుంటేనే నాకు జాలేస్తుంది. మా గురించి నువ్వేమీ అంత బాధపడనక్కర్లేదమ్మా. ఎప్పుడు ఏం చెయ్యాలో మాకు బాగా తెలుసు. కరెక్ట్. స్పాట్ పెట్టడంలో మీకు చాలా అనుభవం ఉంది కదా. స్పాట్ అదేంటి? అదే నందిని, కథల్లో చదువుతాం కదా, గిట్టని వాళ్ళని లేపేయడానికి వేసే ప్లాన్స్నే స్పాట్ పెట్టడం అంటారు అని. మామూలు మనుషులనైతే ఏదైనా చేయొచ్చు, కానీ మృత్యుంజయుల్ని పట్టి వదలని శని నీడలా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. నందిని, ఈ నందిని తలుచుకుంటే నీడని కూడా తొక్కేయగలదు. తొక్కేయడానికి అది అడవి మల్లె కాదు, అగ్ని జ్వాల. అయినా ట్రై చేస్తానంటే ఓకే. విష్ యూ ఆల్ ద బెస్ట్.
చూసావా నందిని, ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఆ మాధవి ఎంతో గడుసుగా ఏమీ తెలియనట్టే మనతో మాట్లాడుతుందని. ఎస్ డాడ్, ఇప్పటిదాకా ఇండైరెక్ట్ గాను ఇప్పుడు డైరెక్ట్ గాను వార్నింగ్ ఇస్తుంది. హ్మ్. ఒకే ఒక్క ఛాన్స్ దొరికితే చాలు, దానికి దిమ్మ తిరిగే షాక్ ట్రీట్మెంట్ ని నందిని ఇస్తుంది. తప్పకండి, 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 తప్పకండి.